రైతులకు పంటలు పండించుకునేందుకు అవసరమైన ఎరువులను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ఎరువుల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో గొల్లప్రోలు విశాల సహకార సొసైటీ కార్యాలయంలో రైతులకు అధికారులు నిర్వహించిన ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అగ్రికల్చరల్ ఏడీ టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, నాయకులు బస సత్యనారాయణ, సకుబళ్ళ గంగాధర్, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, మార్కెట్ ఫెడ్ అధికారులు అందరూ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఒక రోజు లేట్ అవుతే లేట్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి లేట్ అవుతే లేట్ అవ్వచ్చు. సూరత్ నుంచి ఆల్రెడీ వేగన్లు బయలుదేరినాయి. అలాగే కాకినాడ సీపోర్ట్కి బయలుదేరినాయి. అన్ని రకాలుగా కూడా రాష్ట్ర జిల్లాలో ఎవరికి కూడా రైతుకి యూరియా లేదన్నది లేకుండా ఉంది. అదేవిధంగా షాప్స్లో, ప్రైవేట్ షాప్స్లో కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుని అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం ఎంత పిండి అవసరం ఉందో అంత పిండి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గొల్లప్రోలు సొసైటీలో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను కూడా చూడడానికి వచ్చాను. గీతక్క ఒకసారి తెలుసుకోమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు రైతులకి పిండి ఎక్కడ కొనుక్కునేవారు? ప్రైవేట్ షాపుల్లో, బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేవారు. రైతులకి నీళ్ళు లేవు, రైతులకి వ్యవసాయాలు లేవు, అప్పులు పాలైపోయారు. మేము పాత కథ అంతా వదిలేసి ఇక్కడికి వచ్చేదో కొంచెంసేపు మాట్లాడదామంటే కరెక్ట్ కాదు. ఇది రైతు ప్రభుత్వం. అన్నదాత సుఖీభావం అన్న రైతులందరికీ ఇచ్చారు. యూరియా ప్రతి ఒక్క రైతుకి ఎక్కడా కూడా అభ్యంతరం లేకుండా, కొరత లేకుండా అధికారులు కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి రైతుకి పెద్దపీట వేశారు. రైతు కోసం ఉంది ఈ ప్రభుత్వం. ఎంత యూరియా కావాలితే అంత యూరియా వస్తుంది. ఎవరో ఇబ్బంది పడవలసిన పని లేదు.